ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 20వ రోజు. ఇప్పటికీ సగం రోజులు అయిపోయింది. 40 రోజులు 20 రోజులు అయిపోయింది. శిలువ శ్రమల ధ్యాన కూడికి ఇచ్చేస్తున్నందుకు కూడా ఆశీర్వాదాలు. పనులకెళ్ళు ఏమో కొంచెం లేట్ అవుతున్నారు. సరే, చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడ సర్వేశ్వరుడ, 20వ రోజు శ్రమల ధ్యాన కోడికను మాకు దయచేసి ఈ వాక్యాన్ని మాకు దయచేయమని, వచ్చిన బిడ్డలందరికీ కూడా సంతోషము సమాధానం ప్రసాదించి వాక్యమందు ఆసక్తిని వారికి అనుగ్రహించి జీవించమని ఆది అంతం తానే ఉన్న యేసునామములో అడుగుతున్నాము. ఆమేన్. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం ప్రారంభంలో ఇలా ఉంది. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుకుట్టి అయిన ఒక మనుష్యుడు కనపడింది. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాడు, వీడిని కన్నవారా అని అడుగుగా, యేసు వీడైనా వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడికి వీడు గుడ్డివాడిగా పుట్టాను అనేను. తండ్రి తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించిన కాక. మనం ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జీవితంలో తను నడుస్తుంటే ఒక అద్భుతం, మాట్లాడితే ఒక అద్భుతం, ప్రయాణమై వెళుతూ ఉంటే ఒక అద్భుతం. అన్ని అద్భుతాలే ఆయన జీవితాల్లో. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు వెళుతూ ఉన్నారు ఒక మార్గంలో. అక్కడికి పుట్టుగుడ్డి అయిన మనుష్యుడు కనపడ్డాడు. పుట్టుగుడ్డి అంటే ఏంటి? పుట్టుకతోనే గుడ్డివాడు. కనపడగానే యేసయ్య శిష్యులు అంటున్నారు, బోధకుడా, వీడి గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసినో, వీడిని కన్నవారా? చూసారండి, పాపం చేస్తేనే అవిటితనం గుడ్డితనం వస్తుందని నమ్మిన కాలం పాత నిబంధన కాలంలో ఉన్నారు వారు ఇంకా. కానీ ఇది కొత్త నిబంధన కాలం. యేసుప్రభు వారు మాట్లాడుతున్న కొత్త నిబంధనలు. యోహాను 9వ అధ్యాయంలో ఆ గుడ్డివాడిని చూపించి, వీడి కన్నవారు అంటున్నారు. అదేనా అనాల్సింది? అయ్యా వీడిని బాగు చేయ్యా అన్నారా? ప్రజలకు ఏం కావాలో చూడండి. ఇతను పాప్య, ఇతని తల్లిదండ్రులు పాప్య, అది తెలుసుకోవాలి. ఎంతో కుతూహలంగా ఉంది, వారికి ఉత్సాహంగా ఉంది. కానీ అయ్యా ఈయన బాగు చేయమని మాత్రం ఉంటుంది. సమాజం అలాగే ఉంటుంది. ఒక్క మాట, ప్రభువు ఈ మనిషిని బాగు చేయండి అని ఆయన అర్థిస్తే బాగుండేది, కానీ ఎత్తేవా చేయడానికి సిద్ధపడినారు. అప్పుడు యేసు ప్రభు చాలా నెమ్మడించి చెప్తున్నాడు, ఎవరు పాపం చేయలేదు, వీడు చేయలేదు, కన్నవారు కూడా చేయలేదు, కానీ ఈరోజు ఈయనలో దేవుని క్రియ బయలుపరచబడుతుంది. ఈ రోజున నాకు ఎదురైనాడు కనుక దేవుని క్రియ ప్రత్యక్షమవుతుందని చెప్పి వాడిని దగ్గరికి పిలిచాడు. నేల మీద ఉమ్మి వేశాడు. నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిలో బురద చేసి చేత్తో వేలుతో వాడి కళ్ళ మీద బురద పోసాడు. ఇదేం మందు?
చూడండి, కళ్ళ మీద బురద పూయించుకున్నవాడు విశ్వాసంతో ఉన్నాడు. అసలు ఇది మందా కాదా? ఉమ్మి వేసి నేల మీద బురద జస్ట్ ఇట్లా అని ఇట్లా రాసేటే ఇదేంటి అనుకుని ఉంటారు ప్రజలు. అతనితో అంటున్నారు, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో. ఆ కోనేటి పేరు సిలోయము. కోనేటికున్న పేరే సిలోయం. ఆ ప్రాంతంలో పక్కనే ఉందన్నమాట. ఆ కోనేటికి వెళ్ళి కడుక్కో. సిలోయము అంటే పంపబడిన వాడు అని ఇక్కడ రాసి ఉంది. సరే చూడండి, వీడు వెళ్ళి కడుక్కుంటున్నాడు. వెళ్ళేటప్పుడు గుడ్డివాడ కాదా? ఎప్పుడు కనులు వస్తాయి కడుక్కున్నా కూడా. కానీ కోనేరు ఎక్కడ ఉందో తనకి జనరల్గా తెలుసు. గుడ్డివాడికి ఇక్కడ నుంచి సెంటర్ ఎంతో, ఇక్కడ నుంచి హై స్కూల్కి వెళ్తూ, ఇక్కడ తమ ఇంటికి వెళ్తూ ఉజ్జాయింపుగా తెలుసుతాడు. అలాగే ఇతను కూడా సిలోయం కోనేరు తెలుసు కనుక అక్కడికి వెళ్ళి కడుక్కున్నాడు. చూపు పొందినాడండి. చూపు గలవాడై వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించవలసింది ఏంటంటే ఈ గుడ్డివాని విశ్వాసం. చాలామంది చాలా మందులు వేశారు అని అనుకుంటున్నారు. ఈరోజు ఇతరులో ప్రత్యేకత ఏంటంటే యేసయ్య చెప్పిన మాటను పాటించి పైన రాసింది బురదైనప్పటికీ యేసు చేత్తో తాకబడింది కనుక నాకు స్వస్థత వస్తుందని విశ్వాసంతో ఆయన చెప్పినట్లే సిలోయమని కోనేటికి వెళ్ళి దగ్గర పక్కనే కడుక్కొని చూపు పొందినాడు. వెంటనే ఆయనకి కొత్తగా ఉంది చూడగానే. పైకి చూస్తే సూర్యుడు, చుట్టూ చూసే చెట్లు, మనుష్యులు, జంతువులు. ఈరోజు అతనికి ఎంత ఆనందం అండి. ఏది ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడైతే సిలోయము కోనేటికి కడుక్కున్నాడో ఆశ్చర్యంగా చూపు వచ్చేసింది. చూపు లేకపోతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని ఇక్కడి నుంచి చర్చి దిగిళ్ళు చూద్దాం. ఎక్కడి నుంచి చర్చి మెట్లు కూడా దిగి రోడ్డు మీద కదండి. ఎక్కడో కూడా పడిపోతారు, ఏ గోడతో గుర్తుకుంటారు కదా. కళ్ళు లేనివాడు ఈ రోజున సృష్టిని చూశాడు, అలాగే చెట్లని చూస్తున్నాడు. అంత ఆశ్చర్యంగా ఉంది. గబగబా వస్తున్నాడు. వచ్చి నేను మొట్టమొదటి యేసయ్యని చూడాలి. తిరిగి వచ్చేటప్పుడు ఇతని ఆలోచన ఏంటంటే, ఐ వాంట్ టు సీ జీసస్ హూ గేవ్ మీ లైట్. నాకు చూపు, వెలుతురు, కళ్ళల్లోకి వెలుతురు ఇచ్చిన మహనీయుని చూడాలని వస్తున్నాడు. అంతవరకు బాగుంది కాబట్టి యాగు ఆఫీసర్ పొరుగు వాళ్ళు. అక్కడ స్టార్ట్ అయిందండి వీడికి శ్రమలు. వీడు భిక్షకుడని అంతకుముందు చూసిన వాళ్ళు అంటున్నారండి. అయ్యో పాపం ఈ భిక్షగాడి కళ్ళు వచ్చినాయి అనుకుంటున్నారు. వీడు కూర్చుండి భిక్ష ఎత్తుకునేవాడు కాడా? అనవసరమైన మాట చూడండి. అరే ఈరోజు జబర్దస్తిగా నడిచి వస్తున్నాడే, వీడు కూర్చొని గుడ్డపరుచుకొని పిచ్చి వెతుకునేవాడు కదా. వీడే పక్కనున్నవాడు. ఈ సంభాషణ చూడండి. మనుషులకి ఇతను చూపు రావడం ఇష్టమా కాదా? దీన్ని బట్టి మనుషులు బాగుపడటం మనిషికే ఇష్టం లేదు, పక్కవాళ్ళు బాగుపడటం మనిషికి ఇష్టం లేదు. వీళ్ళ కన్నులు ఉన్నాయి, వాడికి కళ్ళు లేవు. ఆ కళ్ళు అలాగే ఉండిపోవాలి. వీళ్ళ కన్నులు ఉన్నాయిగా చాలు. ఆడి కూడా కళ్ళు వస్తే ఎలా? మనం వాళ్ళు ఒకటైపోతాం. ఇది మనుష్యుల్లో ఉండేటువంటి నీచమైన స్వభావం.
ఆహా ఎంత సంతోషం, ఈ అడుక్కునేవాడి కళ్ళు వచ్చినాయి అని ఆనందపడాల్సింది పోయి స్టార్ట్ చేశారండి. వీడు వీడు చూడండి, వీడు అని పిలవగానే అందులో వాళ్ళ యొక్క అపశృతి లేక ఎదుటి వాడిని తక్కువ అంచనా వేయటం వీడు అనగానే అర్థమైపోతుంది. వీడు కూర్చుండి భిక్ష వెతుకునేవాడు కదా, ఏ మాత్రం ఆనందం లేదు కళ్ళు వచ్చినాయి అని. అతని గురించి ఆలోచన చేస్తున్నారు. వీడే కొందరు అంటున్నారు వీడు కాదు, వీడి పోలి ఉన్న మరొకడు. ఇన్ని సంభాషణ ఎత్తి మారి చూడు. ఒకడేమో వీడు కూర్చుండి భిక్ష ఎత్తుకునేవాడు కాడా, ఇంకోడేమో వీడే, ఇంకోడేమో వీడు కాడు, ఇంకోడేమో వీడిని పోలి ఉన్న మరొకడు. 4 విధాలైన ఒక్కర సంభాషణ జరుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇదే సమాజం కూడా ఇలాగే ఉంటుంది. సమాజం పరిస్థితి కూడా ఇంతే. ఉద్యోగం వచ్చి గంభీరంగా వెళ్తుంది అనుకున్న రోడ్డు మీద ఎదురుగానే ఒక నవ్వుతారు పాపం, అక్కడ దాటనేస్తారు. అబ్బో టాక్సన్ అట్టుంది, మన రాకమంతా వచ్చి కోత పోయిలా అరే పోయినేడు కాయ బిగడానికి వస్తే పక్కన టిక్ టక్కున వెళ్తుండే, హ్యాండ్ బ్యాగు, చేతికి వాచి. అక్కడ జాబ్ వచ్చిందనే సంగతి లైట్లోకి రావట్లా, కష్టపడి చదువుకుందన్న లైట్లోకి రావట్లా. ఇదంతా ప్రజల యొక్క మనస్సులో ఉండేటువంటి చెడ్డతనం. రాత్రి సగం చెప్పి ఆపేసాను, ఎప్పుడని చెప్తారే లోపల నుండి వచ్చేటువంటి మాటలు మనుషుల హృదయంలో నుంచి ఎన్ని వస్తాయో చెప్పారు. 13. టైం లేక రాత్రి క్లోజ్ చేసి ఇంకోసారి చూద్దాం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, వీడు మాత్రం ఇప్పుడు ఇతనికి ధైర్యం. ఎవరిన్నది కూడా తనకేంటి, నేనే వాళ్ళ నలుగురు ఎదురుగా వచ్చాడు, నేనే అడుక్కునేవాడిని, నేనే కళ్ళు లేనివాడిని, నేనే పిచ్చిగాడిని, చూపు పొందింది కూడా నేనే అంటే క్వశ్చన్ స్టార్ట్ చేశారు. నీ కన్నులు ఎలాగో తెరవబడిన అవసరం అండి, నీ కన్నులు ఎలాగో తెరవబడిన అనవసరమైన ప్రశ్నలు ఇవి. పాపం శ్రమపడి డబ్బు కూడా పెట్టి ఇల్లు కడుతుంటే పక్కన వాళ్ళు అనుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బులు, నీకు ఇల్లు ఉందిగా, నీకెందుకు ఈ మాటలు, ఏడన్నా సైన్స్ దొరికిందేమో, ఇంకొక బస్సులో ఎవడన్నా బ్యాగ్ మర్చిపోయిపోయాడేమో కదా. ఇంకా లోతైన ఉంటే కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకూడదు. అలా చెడ్డతరాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇది సమాజం. యేసు నాడు ఉన్న సమాజమే నేడు కూడా ఉంది. నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి కదా, ఇల్లు ఎలా కట్టించావు, బండి ఏం పెట్టుకున్నావు, ఈఎంఐస్ తినేది, ఈఎంఐలో కొనుక్కున్నది అప్పుడు అమ్మయ్య అనుకుంటాడు. నేనే కొన్నా, క్యాషా క్యాష్ ఎంత అయిందిరా, 1,20,000. 1,20,000 అడేరా కదా, ఇన్ని వచ్చేస్తాయి. ఒక 20,000 కట్టాను, ఈఎంఐలో కొనుక్కున్నాను, నెలకి ఎంత కట్టాలి అంటే, ఎప్పుడైనా వీడు కట్టుకొని ఉండేది వాస్తవం, వాడు బండికి లాక్కుపోయేది వాస్తవం. అక్కడి నుంచి ఆనందం కదా.
అలాగే ఈ బిడ్డ అంటున్నాడు, నేనే ఆ బిచ్చగాడు, నేనే. నీ కన్నులు ఎలా తెరవబడే అబ్బాయి? అప్పుడు అంటున్నాడు, యేసు ఒక మనుష్యుడు, యేసు ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పోసి, నీవు శిలోయము కొనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితిని. జరిగిందంతా చెప్పేశాడు. ఇంకే ప్రశ్న వేయకూడదు కదా, జరిగిందంతా చెప్పేశాడు. అయినా కూడా ప్రశ్నలు వస్తుంది చూడండి. ఇదంతా ఏంటంటే ఓర్వలేనితనం. పైకి బాగా ఉంటున్నాం కానీ ఓర్వలేని జీవితాన్ని మనం అనుభవిస్తూ. మనుషులు ఎలాంటి వారంటే నిజాన్ని నమ్మలేని వారు, అబద్ధాన్ని బాగా నమ్మేటువంటి వారు. యేసు ఒక మనుష్యుడు 11వ వచనం, బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితిని. అంత టాపులేదండి వీళ్ళు. ఆయన ఎక్కడున్నాడు? ఏమో అవసరం అది. ఆయన ఎక్కడున్నాడు? ఆ యేసు ఎక్కడున్నాడు? చూపు పొందుతూ వాడు ఎక్కడున్నాడు? ఇదొక వ్యర్థ ప్రశ్న. అప్పుడు వాడు గట్టిగా నేను ఎరగను, నాకు తెలియదు. ఎందుకంటే తనకు తెలియదు కూడా. కళ్ళు రాకముందు యేసు మాట విన్నాడు కానీ యేసు స్వరూపం తెలియదు అతను. అందుకని నాకు తెలియదు, నేను ఎరగను. సరేరా, పెద్దల దగ్గర తీసుకెళ్తావురా? పాపం కళ్ళు వచ్చిన వాడికి కలిగినటువంటి దురవస్థలు చూడండి. పరిచయులు పెద్దల దగ్గర తీసుకెళ్తావురా? తీసుకెళ్ళారండి. యేసు బురద చేసి వీని కన్నులు తెరిచింది విశ్రాంతి దినం. ఏం దొరికింది చూడండి. మోషే ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అన్నారు కదా ఓ పెద్దలరా. కానీ విశ్రాంతి దినం ఒక ఆయన కన్నుల మీద బురద రాసి చూపు తెప్పించాడట. అది తప్పు కదా. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా. ధర్మశాస్త్రాన్ని అవహేళన చేయటం కదా అంటూ ఉన్నారు. అప్పుడు ఇంకోసారి ఇంట్రాగేషన్ మళ్ళీ అడుగుతున్నారు. ఎలా వచ్చిందో చెప్పయ్యా చూపను. కానీ నా కన్నుల మీద బురద ఉంచగా, ఏం బాబు, నా కన్నుల మీద బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందాను. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడో చూడండి. నా కన్నుల మీద ఉమ్మితో బురద చేసి కళ్ళ మీద రాశాడు, నలుసుకు వచ్చేసింది. అయ్యో, విశ్రాంతి దినం ఆచరించిన ఈ మనిషి పాపి. విశ్రాంతి దినం ఆచరించినటువంటి ఆ మనిషి పాపి. అంతేగాని కళ్ళిచ్చాడు అంటలేదండి. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, నీ కళ్ళెట్టిచ్చాడు ఆయన, చూపెట్టించాడు. సరే అబ్బాయి, నీ ఉద్దేశంలో అతని గురించి ఏం చెప్తావు అని అడిగాడు. అతను ఒక ప్రవక్త అనుకున్నాను. అతను ఒక ప్రవక్త అనుకున్నాను. ఇతను మాత్రం వదిలిపెట్టట్లేదు వాడిని. నేను ఎరుగను అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. నువ్వు అతని గురించి ఏమనుకుంటున్నావు అంటే అతను ఒక ప్రవక్త అనగానే యూదులు ఇంకా నమ్మట్ల. అరే ఇదంతా కాదు కానీ వాళ్ళ అమ్మ నాన్న పేరుతా ఉండండి, ఇది కళ్ళెట్టు వచ్చినాయి. ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ప్రజలకు అరిష్టం కలిగితే ఇష్టం, ప్రజలకు ఇతరులు పాపం ఉన్నతులుగా ఉంటే ఇష్టం లేదన్నమాట. అమ్మ నాన్న పిలిచేంత అవసరమా ఇప్పుడు? వీడి తల్లిదండ్రులు తీసుకొచ్చారండి. గుడ్డివాడై పుట్టిన మీరు చెప్పు, ఈడేనా నీ కొడుకేనా? వింటున్నారండి ప్రశ్నలు. తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గుడ్డివాడై పుట్టారని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? వీడేనయ్యా. అలాగైతే ఇప్పుడు చూపెట్టుకుంటున్నాడు.
తల్లిదండ్రులు అంటున్నారు, వీడు మా కుమారుడని గుడ్డివాడిగా జన్మతరా గుడ్డివాడిగా పుట్టారని మేము ఎరుగుతున్నాం, కానీ వీడు ఎలాగో చూస్తున్నాడు అది మాత్రం మాకు తెలియదు. అంతే కదా, అది మాత్రం మాకు తెలీదు. వీని కనులు ఎవడు తెరిచాడో అది మేము ఎరుగం. వీడు వయస్సు వచ్చిన వాడు వీడిని అడగండి, అతను మేజర్ 40 ఏళ్ళు ఉన్నాయి అతనికి, వయసు వచ్చినవాడు, అతన్ని అడిగి చెప్పించుకోండి అంటుకున్నారు. తల్లిదండ్రులకి భయం, వీళ్ళు ఏమన్నా చేస్తారేమోనని. వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడగండి. 24 వచ్చిన చూడండి, ప్రశ్నల పరంపర అంటాడు, వదల. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన ఈ మనుష్యుని, అమ్మ కొంచెం ముందుకు రండి రా, వెనుక కొద్దిగా చిన్న మాట, దేవుని స్తుతించుడి. ప్లీజ్ కమ్. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, మళ్ళా పిలిచారు, దేవుని మహిమపరచు, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుతాం. ఆయన నీ కన్నులు ఇచ్చినవాడు పాపి, యెహోవా దేవుడు, ఆయన మహిమపరచబడాలి. కానీ నీకు విశ్రాంతి దినం కళ్ళించిన వాడు పాపి. ఏసైని పట్టుకుని ఎంతగా మాట్లాడినాడు చూడండి. వాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగుతాను. ఇతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, విశ్వాసం అంటే అంత స్ట్రాంగ్ ఉన్నాడు కదమ్మా. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, కానీ ఈ రోజు నుంచి నేను చూస్తున్నాను. మళ్ళీ ఇంకో ప్రశ్న, ఆయన నీకు ఏం చేసినాను? ఏమండి, మాటిమాటికి అదే ప్రశ్న. యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని ఎలా విమర్శిస్తున్నారో చూడండి. ఆయన నీకేమి చేశాను? నీ కన్నులు ఎలాగో తెరిచాను? ఇసుగుపడుతుందండి ఇట్లా అడుగుతుంటే. అసలే ఇతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి విశ్వాసిగా ఉన్నాడు. అంటున్నాడు, ఇందాక మీకు చెప్పినని కానీ మీరెందుకు వింటలేదు? ఎన్నిసార్లు అడుగుతారు నన్ను, మీరెందుకు మరలా వినగోరుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కాబోతున్నారా? మంచి ప్రశ్న. మీరు కూడా ఆయన ఫాలోవర్స్ అవుతారా? ఆహా, నీవే వాడి శిష్యుడు, నీవే వాడి శిష్యుడు. మేము మోషే శిష్యుడు, ప్రవక్త మోషే శిష్యుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఎందుకని ఇన్ని ప్రశ్నలు వేశాను? ఇన్ని ప్రశ్నలు వేయడానికి అవిశ్వాసం కారణం, లేక ఎదుటి వాడు బాగుపడకూడదు అనడానికి కారణం. ఇది అవిశ్వాసం. ఎన్ని బస్తాలు బండి అయ్యా? 30 దాకా బండి అన్నాడు. 30 వాళ్ళు ఎవరు 25 అన్నారు. ఇతర పొలం సంగతి ఆడికి ఎందుకు? అదేలే మూతి కట్లు 30, 25 ఏళ్ళు.
పాతిక అవుతాయో 22 అవుతాయో మీకు తెలుసు. కడుపులో ఎంత ఉక్రోసం ఉంటుందండి కదండి. పాపం యేసయ్య చూపు ఇచ్చినా కూడా నమ్మట్లేదు మీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గుడ్డివారు ఎవరు అంటే నమ్మలేటువంటి వారు. అసలు గుడ్డివాడికి కళ్ళు వచ్చినాయి. కళ్ళు ఎలా వచ్చినాయి? ఎవరిచ్చాడు? ఎక్కడున్నాడు ఆయన? నువ్వా లేకపోతే నీలాంటి ఇంకొకడా? ఆకు తల్లిదండ్రులు కూడా పిలిచాడు. ఇంత సంభాషణ చేసిన తర్వాత అలా ఎందుకైనారు? మనకు కూడా మన జీవితాల్లో ఇలాంటి గుడ్డితనాన్ని కలిగి ఉన్నాం. పైకి చూసే అన్ని మనం హృదయంతో నమ్మలేకపోతున్నాం. అది హృదయానికి కూడా కళ్ళు ఉన్నాయి. హృదయానికి కూడా కళ్ళు ఉన్నాయి. హృదయంతో ఆలోచించాలి, చెవులతో వినాలి, హృదయంతో ఆలోచించాలి, పైకి కాదు. ఈ దీనుడు చాలా పెగ్గరు, అడుక్కున్నాడు. 25 ఏళ్ల వయసులో కూడా పుట్టిగుడ్డివాడు కదా, రోడ్డు పక్కన చిన్న గోరి పట్టేసుకుని అడుక్కున్నాడు. ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాడు. ఈ సంతోషకరమైన వార్త విడిచిపెట్టి అసలు నీకు ఎలా వచ్చింది, ఆయన ఎక్కడున్నాడు, విశ్రాంతికరం నీ కళ్ళు ఇవ్వటం ఏంటి? అతడు పాపి ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినాడు. అయినా మీ అమ్మ నాన్న పిలుచుకొచ్చాడు. ఇది కనులు ఏమో ఎంటొచ్చినా మాది లేదు. ఇతను మా కొడుకు అని తెలుసు, పుట్టుకతో అందుడని తెలుసు. ఎవరిచ్చారు వాటికి? ప్రియమైన బిడ్డలారా, ఇలా జరగడానికి కారణమే సాక్షాత్తు యేసు ప్రభువే పుట్టుకుటి వారికి కళ్ళిస్తే నమ్మని లోకస్తులు, నమ్మనటువంటి వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది? నమ్మిక లేనటువంటి బిడ్డల గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ ఇతను చూపు పొందినాడు, అడిగే బిడ్డలు గుడ్డివారైపోయినారు. వాళ్ళ హృదయంలో గుడ్డితనం వచ్చేసింది. హృదయంలో గుడ్డితనం ఎవరు కలుగు చేస్తారో చూద్దాం. 2వ కొరింథీ 4వ అధ్యాయం, పౌలు మహాశయుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశారు. అదండి అవిశ్వాసులైన మనోనేత్రం. ఇందాక చెప్పాను, మనస్సు కూడా నేత్రం రాదు. మనోనేత్రం ముగిబడింది. దేవుని మాటలు వినలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. మనోనేత్రము ఎవరు మూసేసారో కూడా అక్కడ ఉంది. అమ్మా ఎవరమ్మా? ఈ యుగ సంబంధమైన దేవత అంటే సైతాను. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. మనం కూడా చాలా విషయాలు గుడ్డిగానే ఉంటున్నాం. దేవుడు పైకి కళ్ళున్నాయి కానీ మనస్సు అనే నేత్రం గుడ్డిగా ఉంది. యేసయ్య మాటలు వింటున్నాం. చాలామంది ఇంతవరకు ఇదిగో యేసయ్య మాటలు నా హృదయాన్ని తాకి నేను చెప్పగలిగిన వారు ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు నామానికి స్తోత్రం కలుగుతారు. అలా చెప్పబోడానికి కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత సైతాను మనస్సు అనే నేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసిందండి. జన్మతః కళ్ళు ఉన్నాయి కానీ మనం గుడ్డితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలాగా మన జీవితంలో ఈ అంధుడు వలె గుడ్డివారంగా ఉన్న మనం కూడా ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించావో పై కన్నులు బాగానే ఉన్నాయి, మనోనేత్రం వెలిగించబడింది. మనోనేత్రం వెలిగించబడింది ఏమవుతుంది?
మనోనేత్రం యొక్క మరో పేరు ఏంటండి? ఆత్మదీపం. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. చిన్న పాట. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. ఒకసారి ఆగా చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. అది రైట్ ఆన్సర్. రాదు. ఆత్మదీపమును ఎవరు వెలిగించాలి? అది యేసు ప్రభు వెలిగించాలి. నీ ఆత్మదీపం వెలిగించబడినంత వరకు నువ్వు మనోనేత్రాలకి సైతాన్ యొక్క అంధత్వంలో మునిగి తీరుతున్నావు. ఆత్మదీపం వెలిగించబడలేదు, అందుచేత మనకి ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి బిడ్డలు, ఇంకా నువ్వు రక్షించబడినటువంటి బిడ్డలకి ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన విశ్వాసులకు దగ్గరికి రానమాట. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాను. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి హెచ్చరించబడుతున్నటువంటి వాక్య భాగంలో 4 విధాలైన ప్రశ్నలు వేశారు. అసలు నువ్వేనా? అందరికీ ఆనందం రావట్లేదు. రోడ్డు పక్కన భిక్ష పడుకున్నవాడు కళ్ళు ఇచ్చాడండి యేసయ్య అని చెప్పి ఆనందంతో పరవశించాల్సింది పోయి, నువ్వేనా? నీలాంటి వాడు ఇంకోటి ఉన్నాడా? నేనేనయ్యా. ఎవరిచ్చారు నీకు? యేసు ఒక మనిషి. ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన ప్రవక్త అనుకుంటున్నాను అయ్యా. ఇప్పుడు ఎక్కడున్నాడు? అది మాత్రం నాకు తెలియదు. అమ్మ నాన్న పిలిచాడు, వీడేనా వీవాడేనా అని. వీడు మా కుమారుడే, పుట్టుకతోనే అంధుడు. కానీ వీడి కన్నులు ఎలా తెరవబడ్డాయో మాకైతే తెలియదు. వాడు వయసు వచ్చినవాడు, వాడిని అడగండి. వాడు వయసు వచ్చినవాడు కనుక వాడిని అడగండి అనేసారు వాళ్ళు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మాటలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం చదువుతూ ఉంటే చాలా 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 ఆశతో చదివాను నేను ఈరోజు. ఎట్లంటే ఇన్ని ప్రశ్నల ఒక వ్యక్తికి 21 వచ్చినాం, 9వ అధ్యాయం 21 వచ్చిన యోహాను సువార్త. ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడు మేము ఎరుగమయ్యా. ఎవడు వీడి కన్నులు తెరిచినా అది మేము ఎరుగమయ్యా. వీడు వయసు వచ్చిన వాడు, వీడిని అడగండి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో చెప్పాను. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని నేడలా వారి సమాజ మందిరముల నుంచి వెలివేస్తారు. ఇదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనం ఇంకొకసారి, 3వసారి, 4వసారి. అందుకు వారు ఆయనకేం చేశాను? చూడండి, ఎందుకు ఇంతసేపు చెప్పించుకొని కూడా ఆయన నీకేం చేశాను? నీ కన్నులు ఎలాగో తెరవబడ్డాయి? ఇందాక మీతో చెప్పాను కానీ మీరు వినలేదయ్యా. ఇందాక మీతో చెప్పాను, మీరు వింటలేదు. మీరెందుకు మరలా నన్ను అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యుడిగా మారాలనుకుంటున్నారా అనేసి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుచేత యేసు ప్రభు వారు మంచి వర్తమానం ఇచ్చాడు. 9వ అధ్యాయంలో 38వ వచనం. అంతటి వాడు ప్రభువా విశ్వాసం ఉంచుతున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. అది తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునికి వచ్చి చెప్పాను. ఆయన వద్ద పరిసయ్యులు కొందరి మాట విని, మేము గుడ్డివారమా? ఆర్ వి బ్లైండ్? మేము గుడ్డివారమా అంటే, యేసు మీరు గుడ్డివారైతే నీకు పాపము లేకపోదు, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొచ్చారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది. మీ పాపంగా నిలిచిపోయి ఉంది.
అందుచేతనే అద్భుత కార్యాలు నమ్మలేకపోతున్నారు, స్వస్థత కార్యాలు నమ్మలేకపోతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా ప్రశస్తమైంది, చాలా ప్రశస్తమైంది. ఆయన వాక్యం ఎక్కడ కూడా చిన్న అబద్ధం కూడా ఉండదు. ఏది చెప్పబడిందో అది ఖచ్చితం. ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆర్ కాంక్రీట్. యేసు మాటలు ఇప్పుడు కూడా కాంక్రీట్, అందులో గాలి నీరు కూడా పోదు. కాబట్టి ఆయన విశ్వసిద్దాం. ఒకవేళ విశ్వాసం లేకపోతే మన మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత సైతాను గుడ్డితనాన్ని కలుగజేసింది. ఈ గుడ్డితనంతో ఎన్నాళ్ళు బ్రతుకుతాం. ఈ బిడ్డ యొక్క బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి, మనకైతే అంతర నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచుతావో, దేవుని వాక్యమందు విధేయత కనపరుస్తావో, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినావో, అప్పుడు మాత్రమే నీ మనస్సు అనేటువంటి కన్నులు తెరవబడతాయి. చాలామంది జీవితాల్లో ఇంకా మన కన్నులు తెరవనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఈ దుస్థితిలో ఉండటానికి కారణం రాత్రి చెప్పినటువంటి 13 అంశాలు. లోపల ఉండే బయలు వెళ్ళి మనిషి చెక్కగొడుతున్నాయి. మనిషి హృదయంలో ఆల్రెడీ ఉన్నాయి. చెడ్డ తలంపులు, చెడు నడత, చెడ్డ మాటలు, అవిధేయత, మోసము, దొంగతనము, దగా చేయటం, ఇవన్నీ జరత్వం లోపల ఉండిపోయినాయి. అవి బయటకు వచ్చి మనం జడగొడుతున్నాయి. ఒకవేళ మనోనేత్రం తెరవబడితే అటన్నిటిని కూడా జయిస్తాం మనం. అట్టి జయకరమైన జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని యేసు స్వామిని అడుగుతున్నాం. దేవా, లార్డ్ ఓపెన్ మై హార్ట్. దేవా, లార్డ్ ఓపెన్ మై బ్లైండ్ హార్ట్. గుడ్డితనంతో ఉన్న నా హృదయాన్ని తెరువు నాయన. వాక్యం విని కూడా వాక్యానుసారం ప్రవర్తించలేని నా అంధత్వాన్ని పోగొట్టు. దేవుని వాక్యం వెడల అవిధేయతగా ఉన్న నా అంధత్వాన్ని పోగొట్టు. అలనాడు గుడ్డివారి కన్నులు తెరిచినావు, ఈనాడు మేము కన్నులు ముయ్యబడ్డాయి. పైకి చూసి కన్నులు బాగానే, కానీ అంతరంగ హృదయంలో కన్నులు ముయ్యబడ్డాయి. అందుచేత తప్పటడుగులు వేస్తున్నాం. అందులో నుంచి దేవా మమ్మల్ని బయటికి తీసుకురా. యుగ సంబంధమైన దేవత మా మనస్సు అనే నేత్రానికి అంధత్వాన్ని కలుగజేసింది. మాలో ఉన్న అంధత్వం, అవిశ్వాసాన్ని తీసివేయి, మాకు దృష్టి కలుగజేయి. దేవుని వాక్యం అనుగ్రహించు. నీ వాక్యంలో జీవించే శక్తిని ప్రదర్శించు. నిరంతరం నీ వాక్యాన్ని ధ్యానించే అనుభవాన్ని ప్రదర్శించు. నాలో ఉన్న సమస్త అవిధేయతలు తీసివేయి. ఇతరులని నేను ప్రవర్తించే విధానాన్ని నాకు దూరపరచు. సైతాను శోధ నుంచి, దురాత్మ నుంచి దూరపరచు. ఈ విధంగా యేసయ్యను అడుగు. యేసయ్య నీ మనోనేత్రాన్ని తెలుస్తాడు. అలనాడు శిలోయకు వెళ్ళి కడుక్కో చూపొస్తున్న ఆ దేవుడే ఈరోజు నీ హృదయంలో ఉన్న అంధత్వాన్ని, అవిశ్వాసాన్ని తీసివేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకెల్లరికూ అనుగ్రహించుడుగాక. ఆమేన్. అలా చెడ్డి ప్రార్థన చేద్దాం. కృపమయుడ, దయమయుడ, రక్షకుడా, నీ పాదములో స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. ప్రభువా, దేవుని క్రియలు ప్రత్యక్షమవడానికి వీడు గుడ్డివాడిగా పుట్టినాడని యేసయ్య చెప్తున్నాడు. ప్రభువా, ఆ మనుష్యుడు వయసు వచ్చిన వాడు, వారిని అడగండి, వారి సాక్ష్యం మీరు వినండి అన్నారు తల్లిదండ్రులు. మా జీవితాల్లో మేము ఎలా ఉన్నాం? యేసు అనే మనుష్యుడు పుట్టుగుడ్డివాడి కళ్ళు తెరిచినాడు. యేసు అనే మనుష్యుడు మా హృదయంలో ఉన్న గుడ్డితనం పోగొట్టడానికి సిలువలో తన శ్రేష్టమైన అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించినాడు.
మన నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ చూపు దయచేయండి, ఆదరణ నెమ్మది దయచేయండి. ఇప్పటికి 20 రోజులుగా దైవ సాన్నిధ్యానికి వస్తున్న బిడ్డలను కాపాడండి. ఇంకా 20 రోజులు మిగిలి ఉన్నాయి. బిడ్డలందరూ శ్రమల జానకూడికి వచ్చటం ద్వారా ఒక నూతనమైనటువంటి స్థితిని వారికి ఎల్లరికూ ప్రసాదించి మీ దీవునితో పంపమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసు జీవము గల నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు రక్షకుడును మన కొరకు సిలువలో తన అమూల్య రక్తధారలు కుమ్మరించినటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ, దయ, కృప, కరుణ మనకందరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.